హలో గాయ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి, ఓకేనా? అలాగే మీ పర్సన్ నేమ్ని మీరు 3 to 5 టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మిస్ట్రస్ట్, అపోజింగ్, వార్నింగ్, complaint, control, isolation, unconditional love, loyalty, ఓకే? బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ రెజువనేషన్ అనేది ఉంది, ఓకేనా? మనం వీటిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకే? మిస్ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్, మిస్ట్రస్ట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక్కడ 6 of cups అనేది వచ్చిందండి. మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ లేరండి. ప్రజెంట్ అయితే యూనివర్స్ మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో ఏదో జరిగింది, తన లైఫ్లో థర్డ్ పార్టీ లేరు ఇప్పుడు, ఓకే? వారి రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది, ఓకేనా? ఈ పర్సన్ తను మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వారి లైఫ్లో ఉన్న పర్సన్ తను థర్డ్ పార్టీయా, అదర్ వేరే రిలేషన్షిప్ వాట్ ఎవర్, కానీ ఈ పర్సన్ తనని అనుమానించకండి, తన లైఫ్లో థర్డ్ పార్టీ లేరు అని పర్సన్ అనుకుంటున్నారు, ఓకే? ఇక్కడ యువర్ డౌట్ ఈస్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ యాస్. నీ డౌట్ ఏదైతే ఉంటుందో అది నేను బతికుండగా చంపేస్తుంది. నా లైఫ్లో ఎలాంటి థర్డ్ పార్టీ లేరు, నేను నీతోనే రీయూనియన్ చేయాలి అనుకుంటున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? రెజువనేషన్, రీయూనియన్ కార్డ్ అండ్ 6 of cups అనమాట, ఓకే? తన లైఫ్లో ఎవరు థర్డ్ పార్టీ ఎవ్వరు లేరు. నేను ప్రజెంట్ నీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అని ఈసారికి నమ్ము. నా లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో లేదా మీ ఇద్దరిని విడదీసిన వారు ఎవరైతే ఉన్నారో ఆ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోతుంది అని పర్సన్ చెప్తున్నారనమాట, ఓకే? మీరు నమ్ముతారా, దూరం పెడతారా? మేబీ మీరు వేరే వేరే డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి, ఓకే? మీ సిచ్యువేషన్కి ఇది రెజొనేట్ అవుతుంది అంటే తీసుకోండి, ఓకేనా? సో పర్సన్కి మీ కేరింగ్ కావాలి, ప్రజెంట్ మీ లవ్ కావాలి, తను మీకు ఈసారి ఫుల్ కప్ అనేది ఇవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే? ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అవి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఖాళీ కప్స్ అవి, ఓకే? ఇక్కడ 6 of cups అంటే ఇది ఫుల్ కప్ అనమాట, ఓకే? ఇక్కడ ఈ కప్లో మీకు ఫ్లవర్స్ అనేది కనిపిస్తుంది అండ్ వైట్ కలరు అండ్ గ్రీన్ కలరు, ఎల్లో కలర్, రెడ్ కలర్, ఓకే? ఈ పర్సన్కి ఇక్కడ అంటే ఈ కలర్స్ అన్ని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే రెడ్ కలర్ ఏంటంటే అట్రాక్షన్ ఉంది, ఓకే? అండ్ కప్స్ ఏంటిది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, మేబీ లవ్ ఉంది, ఓకే? తన మనసులో మీ మీద లవ్ ఉంది అనేది ఈ ఎల్లో కలర్ ఈ కప్ అనేది రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా? అది ఫుల్ కప్ కూడా ఉందన్నమాట, ఓకే? ఎల్లో కలర్ పాస్పరిటీస్ అబాండియన్స్ అనేది ఉన్నాయన్నమాట, ఓకే? సో కాబట్టి ఈ పర్సన్కి లవ్ ఉంది, అట్రాక్షన్ ఉంది అండ్ మీ ప్రేమ కావాలి, లవ్ కావాలి, మీరు లేకపోతే తను లేరు అనే విధంగా ఈ పర్సన్ పరిస్థితి అనేది ఉందన్నమాట ప్రజెంట్, ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది డెత్ అనమాట, ఓకే? తన లైఫ్లో ఏదో రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుంది, ఎండ్ అయిపోయింది కూడా, కొంతమందికి ఎండ్ అవ్వబోతుంది. మళ్ళీ పర్సన్ మీ ప్రేమ కోసం తను తహతహలాడతారనమాట, ఓకే? మళ్ళీ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? ఆపోజింగ్ కార్డ్కి క్లారిఫికేషన్,
అపోజింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ని మీరు నమ్మడం లేదండి. తన మీద పూర్తి నమ్మకం అనేది మీరు కోల్పోయి ఉన్నారు. తనది ఫేక్ లేవు అని మీరు అనుకుంటున్నారనమాట. తను లాయల్గా లేరు. ఈ పర్సన్, ఈ రిలేషన్షిప్లో ఈ పర్సన్ తను లేని ప్రేమని చూపిస్తున్నారు. సో నేను నిన్ను నమ్మను, నీ ప్రేమ అబద్ధం, నువ్వు ఒక అబద్ధం, ఓకే, నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట అబద్ధం, సో నేను నిన్ను నమ్మను, సో దూరంగా ఉండు, అవసరం లేదు నా లైఫ్లో అని మీరు ఇక్కడ మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ పర్సన్ ఏంటో కప్ తీసుకుని వస్తున్నారనమాట. ఆ కప్ అనేది మేబీ ఫుల్ కప్ కాదండి అది, ఓకే. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ మాత్రమే ఫుల్ కప్, ఓకే. ఈ పర్సన్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే తను ఇన్మెచ్యూర్గా మీ లైఫ్లో రాబోతున్నారు అనేది చూపిస్తుంది అనమాట, ఓకేనా. మీ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ అనేది చాలా ఉంది. మళ్ళీ తను ఇన్మెచ్యూర్గానే మేబీ ప్రవర్తిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. తనకి ఇప్పుడు కావాలి లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి, ఓకే. అండ్ తనతో మీలాగా ప్రేమగా మాట్లాడేవారు ఈ పర్సన్ లైఫ్లో లేరు, ఓకే. ఆ కెమిస్ట్రీ, ఆ స్పార్క్, ఈ పర్సన్ తను వేరే వారితో తను అటాచ్మెంట్ అనేది తను వేరే వారితో ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. కాబట్టి పర్సన్ మీ లైఫ్లో తను రావాలనుకుంటున్నారు, మీరు ఈ పర్సన్ని నమ్మడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తన లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా అంటే ప్రజెంట్ అయితే లేదు, ఓకే. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. అండ్ ఇక్కడ మెసేజెస్ ఎలా ఉంటాయంటే ఇది 1 or 2 డేస్లో జరిగింది అండ్ జరగబోతుంది మీకు చెప్తుంది, ఓకేనా. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. వార్నింగ్ కార్డ్కి క్లారిఫికేషన్. 4 ఆఫ్ కప్స్ అండి, ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 2 ఆఫ్ సోర్డ్స్ అనేది వచ్చిందనమాట, ఓకే. సో ఈ పర్సన్ బిహేవియర్ అనేది మీకు నచ్చడం లేదు. యు ఆర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్, ఓకే. ఈ పర్సన్ బిహేవియర్ అనేది మీకు ఏ మాత్రం నచ్చడం లేదు, ఓకే. 4 ఆఫ్ కప్స్ అనేది వచ్చింది, ఓకే. మీరు తనని చాలా మిస్ అవుతున్నారు, కానీ ఎందుకు ఈ పర్సన్తో కలిసి బతకాలి అంటే మీకు భయం అనేది ఏదో ఒక మూలనే ఉంది. ఎందుకంటే పర్సన్ మళ్ళీ ఎప్పుడు తను వదిలేసి వెళ్ళిపోతారు, ఎప్పుడు తను సైలెంట్ అయిపోతారు, ఎప్పుడు పర్సన్ ఏ రిలేషన్షిప్లో తను వర్క్ చేస్తారో లేదో, అండ్ తను పూర్తిగా నేను ఉంటాను అనే భరోసా ఈ పర్సన్ ఇవ్వడం లేదు, ఓకే. పై మాటలు ఈ పర్సన్ తను చాలా మాట్లాడుతున్నారు, కానీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ అన్నది ఈ పర్సన్ ఏమీ మాట్లాడడం లేదనమాట, ఓకే. అండ్ ఈ పర్సన్ తను మేబీ కొంతమందికి సీక్రెట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. మీకు అలా ఉండడం ఇష్టం లేదండి, ఓకే. తను అందరిలోని మీకు ఒక స్థానం ఉండాలి, తన మనసులో ఒక స్థానం ఉండాలి, అది మీరు కోరుకుంటారు. కానీ పర్సన్ తను మేబీ సీక్రెట్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయాలి అనే పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు అనమాట, ఓకే. అది మీకు నచ్చడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది. సో అది ఆ బిహేవియర్ అలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం అంటే మీకు మీ మీద ఎక్కడో డౌట్ వస్తుంది అనమాట. అరే ఏంటి రిలేషన్షిప్ అసలు, అండ్ ఇలాంటి రిలేషన్షిప్ అన్నట్టుగా ఇంత చదువుకున్నది అండ్ ఇంత బాగా బతికింది, సో మళ్ళీ ఎలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఏంటి, చిచ్చి అలాంటి అవసరం లేదు. మీకు 10 మందిలో ఒక స్థానం ఉండాలి, ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తించాలి, అందరిలో మేబీ తన పర్సన్ మీరు అనే విధంగా తను చెప్పాలి, అది మీరు కోరుకుంటారనమాట. కానీ అది పర్సన్ మీకు ఇవ్వడం లేదు, ఓకే. అక్కడ మీరు చాలామంది హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు అనమాట, ఓకే. తనని చాలా మిస్ అవుతున్నారు, కానీ దూరం పెడుతున్నారు, ఓకే. కంప్లైంట్ కార్డ్కి క్లారిఫికేషన్. మళ్ళీ 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చిందండి. మీరు హీల్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని తను చాలా ఏడిపించి ఉన్నారండి, ఓకే. ఐ ఫీల్ లైక్ యూ డూ నాట్ కేర్ అబౌట్ మీ, ఓకే. సో ఈ పర్సన్ని మీరు చాలా లైక్ చేస్తారు, కానీ తను మిమ్మల్ని కేర్ చేయడం లేదనమాట, ఓకే. ఈ పర్సన్ కొంతమందికి మీ మీద తను కంప్లైంట్స్ ఇస్తూ ఉండొచ్చు,
లేదా తను ఏడిపిస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ మీ మాటలు తప్ప తను అందరి మాటలు వింటారు. ఓకే, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే, సో ఈ పర్సన్ని మేబీ మీరు అలాంటి వారు ఎందుకులే లైఫ్లో, మేబీ మీరు హీల్ అయిపోవాలి, ఇలాంటి వారితో రిలేషన్ అనవసరం అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ మేబీ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి, ఏదో తప్పు చేసిన వారిలాగా పదే పదే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ తన చుట్టూ తను గీత గీసుకుంటారండి. ఓకే, మీతో సీక్రెట్ రిలేషన్షిప్ అంటే ఓకే, కానీ 10 మందిలో మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వాలి పర్సన్ అంటే తనకి ఇష్టం లేదనమాట. ఓకే, అండ్ తన చుట్టూరా అందరు బాగుండాలి, తన లైఫ్లో ఉన్నవారు అందరు బాగుండాలి, వారికి ఒక స్థానం కల్పిస్తారు. కానీ పర్సన్ మీకు ఒక స్థానం కల్పించాలి అంటే పర్సన్ తన మనసు అనేది ఒప్పుకోరనమాట. మేబీ పర్సన్ ఎందుకు అలా సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు, ఎవరికి చెప్తాను అంటారు అందరికీ, మేబీ పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీ అదర్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, కానీ చెప్పరనమాట. మేబీ తన అవసరం తీరుగా ఈ పర్సన్ ఉంటారు, వెళ్ళిపోతారు. ఓకే, తర్వాత ఏదో ఒక రోజు ఎస్కేప్ అయిపోవాలి అనే ఆలోచన అనమాట ఈ పర్సన్ది. ఓకే, అలాంటి పర్సన్ని మీరు నమ్మాలి అంటే నమ్మకండి, అవసరం లేదు. ఓకేనా, ఈ పర్సన్ విషయంలో మీరు ఆల్రెడీ చాలా ఏడ్చారు. ఇక్కడ చూడండి, పర్సన్ తను ఎంతగా ఏడుస్తున్నారు, తన కంట్ల నుంచి ఇక్కడ వాటర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, ఇక మీదట ఆ ఏడ్చే శక్తి లేదు, అండ్ బాధపడే శక్తి లేదు, ఒంట్లో ఎంత శక్తి లేదనమాట. ఇలాంటి బాధలు గుండె అనేది మేబీ భరిస్తుందో లేదో అనే విధంగా ఈ పర్సన్ ఉన్నారనమాట. కాబట్టి ఇక ఇంత బాధపడడం జరగదు. మేబీ తనకి బతకాలి, మేబీ ఫ్యామిలీ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి పర్సన్ గురించి ఆలోచించి హెల్త్ ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి, సో మూవ్ అని అయిపోదాము, హీల్ అవుదాము అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట. అది పర్సన్ చూస్తున్నారు, తనకు తెలుసు మీరు హీల్ అయిపోతున్నారని, తనని వదిలేస్తారని ఈ పర్సన్కి తెలుసు అనమాట. ఓకే, కంట్రోల్ కార్డ్కి క్లారిఫికేషన్. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ తీసేసుకోవాలి, అవసరం లేదు ఏ రిలేషన్షిప్ అనేది. ఎందుకంటే మీ పార్ట్నర్ తను చాలా కంట్రోలింగ్ పర్సన్ అండి. ఓకే, తన వైపు తప్పున్న పర్సన్ మిమ్మల్ని తను గెలవనియ్యరనమాట. ఓకే, మిమ్మల్ని తను గెలవనియ్యరు. కాబట్టి మీరు ఈ పర్సన్ నుంచి దూరం అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు, లేదా డివోర్స్ అనేది తీసుకుని దూరం అయిపోవాలి. కానీ ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో వద్దనుకుంటున్నారు అనమాట. ఓకే, సింగిల్ అయి ఉంటే ఈ పర్సన్ మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని తను వస్తారు, మేబీ ఫ్యూచర్. కానీ ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయరనమాట. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో ఏమైతే జరిగినాయో అవన్నీ మీకు గుర్తుకొస్తుందన్నమాట. మళ్ళీ ఈ పర్సన్ని చూస్ చేసుకుంటే మీ లైఫ్ అనేది ఎటు వెళ్తుందో మీకు తెలుసు. కాబట్టి ఈ పర్సన్ని మీరు దూరం పెట్టబోతున్నారు. ఓకే, ఈ పర్సన్ మేబీ మీకు జస్టిస్ ఇవ్వలేదు అని తనకి కూడా తెలుసు, అండ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే, మేబీ తను జస్టిస్ ఇచ్చినా ఈ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ కంట్రోలింగ్ అనేది మీరు భరించలేరు అనమాట. ఐసోలేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ తన లైఫ్లో మేబీ తను చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని తను అబ్జర్వ్ చేస్తున్నారు అనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఈ పర్సన్ ప్రతిదీ మిమ్మల్ని తను గమనిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఏ రిలేషన్షిప్లో ఇప్పుడు ఇంట్రెస్టెడ్గా లేరు, మీరు ఈ పర్సన్ని బర్డెన్గా అనుకుంటున్నారు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. సో పర్సన్ తను మిమ్మల్ని గమనిస్తున్నారు. ఈ పర్సన్ తను మీరు అనుకున్నంత అమాయకంగా ఉండే పర్సన్ అయితే కాదండి. ఓకే, చాలా కంట్రోలింగ్ నేచర్ అనమాట ఈ పర్సన్ది. ఓకే, అవ్వ కావాలి బువ్వ కావాలి అనే టైప్ అనమాట ఈ పర్సన్. ఓకే, ఇక్కడ మీ వైపు నుంచి అవసరం కావాలి, మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఇస్తారంటే ఇవ్వరు. ఓకే, కానీ మీరు కావాలి. కొన్ని రోజులకి పర్సన్ మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా మీరు బాధపడకూడదు, ఏడవకూడదు, అలా ఎందుకు చేసావని మీరు అడగకూడదు. అలా అడిగితే ఈ పర్సన్కి కోపం అనేది వస్తుంది అనమాట. ఓకే, అలాంటి పర్సన్తో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు అనమాట. ఓకే, ప్రజెంట్ తన లైఫ్ అయితే హ్యాపీగా లేదు. ఈ పర్సన్ తను ఎవరి విషయంలో హర్ట్ అవుతున్నారు, మేబీ ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ లాంటిది వస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే,
అన్కండిషనల్ లవ్కి క్లారిఫికేషన్. అన్కండిషనల్ లవ్. టవర్ అండి. ఓ బ్యూటిఫుల్ అండి. ఈ మధ్యలో టవర్ అనే కార్డ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మేబీ పర్సన్ తను గమనిస్తున్నారనమాట. తన ఫోకస్ అంతా మే మీద ఉంది పర్సన్ది. తను వేరే వారితో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మేబీ ఇది డివైన్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ది ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ మీద తను అన్కండిషనల్ లవ్ అయితే చూపించబోతున్నారు కూడా. ఓకే, ఇక్కడ టవర్ అనేది పడబోతుంది. కొంతమంది ఇంకొక మెసేజ్ చెప్తున్నాను, మీరంటే చాలా బర్డెన్, మీరు తన లైఫ్లో అవసరం లేదు, తనకి వేరే పర్సన్ కావాలి అనే పర్సన్ ఇక్కడ కొంతమందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మిమ్మల్ని వదిలేయాలి అని పర్సన్ డిసైడ్ అయ్యారనమాట. ఓకే, మీలాంటి వారు తన లైఫ్లో అవసరం లేదు, ఇలాంటి సీక్రెట్ రిలేషన్షిప్ అండ్ ఇవన్నీ భరించలేకపోతున్నారనమాట. అటు కెరియర్, ఈ రిలేషన్షిప్ ఇలాంటి మేబీ చాలా బర్డెన్ తీసుకోవడం అవసరం లేదు అన్నట్టు పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఎవరైతే ట్రూత్గా ఉంటారో లేదా ఎవరైతే తన వైపు నుంచి బెనిఫిట్స్ అనేది వస్తుందో వారిని చూస్ చేసుకోవాలి. ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తున్నారు కానీ మీరు తన లైఫ్లో వద్దనుకొని వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, చాలా అబ్సెసివ్గా ఉన్నారు పర్సన్, మేబీ మీ మీద ఏదో కోపంగా ఉన్నారు పర్సన్. ఓకే, తను మాట్లాడినప్పుడు మాత్రమే మీరు మాట్లాడాలి, కానీ మీకు మాట్లాడాలి అని అనిపించినప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్గా ఉండరు అండ్ మాట్లాడరు కూడా. ఓకే, ఒకవేళ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీకు మాట్లాడాలి అని అనిపిస్తే పర్సన్ మాట్లాడరు. ఓకే, తనకి మాట్లాడాలి అని అనిపిస్తేనే మాట్లాడతారనమాట. స్ట్రెంగ్త్. 2 of Wands की క్లారిఫికేషన్. ఓకే, మేబీ మీ లైఫ్లో మీరు చేంజ్ అవుతున్నారండి, అది పర్సన్ చూస్తున్నారు. అక్కడ ఈ పర్సన్ జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ ఎందుకు మిమ్మల్ని చూసి తను అలా ఉండలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. మేబీ పర్సన్ మీ వైపు నుంచి తన ఫిజికల్ నీడ్స్ అనేది ఆశిస్తూ ఉండొచ్చు, కానీ ఈ పర్సన్ తన నిజస్వరూపం ఏంటిది అని మీకు తెలిసిపోయింది. కాబట్టి ఈ పర్సన్ని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, వాట్ ఎవర్. ఓకే, లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకునే పర్సన్ మీకు కావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మేబీ ఇంట్లో మదర్ మాటలు వినేసి, సిస్టర్ మాటలు వినేసి వదిలేయాలి అని అనుకున్న పర్సన్ అండ్ మీ గురించి ప్రతిదీ తీసుకెళ్ళి వేరే వారి దగ్గర మాట్లాడే పర్సన్ మీకు ఎందుకు? ఓకే, అవసరం లేదు కదా. ఓకే, మిమ్మల్ని మీ మనసుని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమించే పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. ఓకే, కానీ ఈ పర్సన్ అలాంటి వారు కాదు. మీ మనసుని తను చూడరు, మీ బాడీని చూసే పర్సన్ తను. ఓకే, అలాంటి వారితో మీ రిలేషన్షిప్ మీరు అవసరం లేదు అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకేనా, ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది అనేది చూసేస్తాం. మేషరాశి వారు, మీరు మీ పర్సన్ని మిస్ అవుతూ ఉన్నారు ఈరోజు అండ్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ వృషభ రాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు. అండ్ మిథున రాశి వారు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. కర్కాటక రాశి వారు, ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ సింహరాశి వారు సైలెంట్గా ఉంటారు అండ్ చాలా తెలివైన వ్యక్తి వీరు, కానీ సైలెంట్గా తన పని ఏంటో తను చూసుకుంటారనమాట. అండ్ కన్యారాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు, వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ తులారాశి వారు, మీ ప్రేమంతా మీ పర్సన్కి ఇవ్వాలి అనుకుంటున్నారు, కానీ వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. అండ్ వృచ్చిక రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, హ్యాపీగా ఉంటారు. ధనుసు రాశి వారు, రీబర్త్ అవుతుందండి మీకు ఈ రిలేషన్లో. అండ్ మకర రాశి వారు ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్
కుంభరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు. మీనరాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తారనమాట. వీరితో మీకు రీయూనియన్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. మనం ఒకవేళ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.